అతిథులు ఉన్నారు. డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. సుధీర్ శర్మ గారు నమస్కారం అండి. వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. యా, ఓవరాల్గా చూస్తే ఈరోజు జెఫరీస్ అనే సంస్థ ఇచ్చిన ఆ స్టేట్మెంట్ నుంచి మనం మొదలు పెడదాము. సో పెళ్ళి అనేది ఒక లగ్జరీగా మారింది అని అంటోంది. సో నిజానికి ఏ విషయాన్ని చూసి ఎలాంటి అంశాలు పరిగణలోకి తీసుకొని లగ్జరీగా మారింది అనే కంక్లూజన్కి వచ్చిందంటారు ఈ సంస్థ? ముఖ్యంగా వివాహ వ్యవస్థ డబ్బుతో కూడుకున్నటువంటిది కాదు, ముఖ్య విషయానికి వస్తే. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కటి కూడాను ఆర్థికానికి ముడిపడి ఉన్నటువంటి వ్యవహారాలే అవుతాయి. వివాహం జరుపుకుంటున్నాము అంటే మనస్ఫూర్తిగా మనకు అక్కడ వివాహానికి వచ్చేటువంటి బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు వాళ్ళ ఆశీర్వచనం కోసం మాత్రమే వివాహానికి అందరినీ పిలుచుకొని చక్కగా వారికి కావలసిన భోజనం పెట్టి వాళ్ళ దగ్గర మనస్ఫూర్తిగా ఆశీర్వచనం తీసుకోవడం అనేది ఒక పద్ధతి మనకి. కానీ ఇవాల్టి రోజున అది లక్షలు, కోట్లు కూడా దాటిపోతుంది. వీటిలో అసలైనటువంటి శాస్త్రబద్ధమైనటువంటి సంప్రదాయాలకి ఎప్పుడో నీళ్లు వదిలేశారు మన వాళ్ళు చాలా వరకు. వాటిల్లో ముహూర్తానికి ప్రాధాన్యత లేదు, మంత్రానికి ప్రాధాన్యత లేదు. అక్కడ కొన్ని సైంటిఫిక్ రీజన్స్ తో మన వివాహంలో జరిగేటువంటి తంతు ఏదైతే ఉంటుందో వాటన్నిటికీ కూడాను ఎప్పుడో తిరతర్పణాలు వదిలేశారు మన వాళ్ళంతా కూడా. కేవలం ఆర్భాటం కోసం మన గురించి కొంతమంది చెప్పుకోవాలి, మన గొప్పతనం చూపించుకోవాలి అని మీరు చెప్పినట్టుగా వాళ్ళకి ఆర్థిక స్తోమత లేకున్నా అప్పు చేసి మరీ వివాహం చేసేటువంటి పరిస్థితికి మనం చాలా వరకు దిగజారిపోతూ ఉన్నాం. తద్వారా కుటుంబం మొత్తానికి కూడాను ఆర్థిక పరమైనటువంటి భారం మోయాల్సినటువంటి పరిస్థితులు కొన్ని సంవత్సరాల పాటు ఆ కుటుంబం మొత్తం కూడా ఆ భారాన్ని మోయాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంది. ఇప్పుడు ఒక అమ్మాయి వివాహం చేయాలి, మనకి ఎంత వరకు ఉంది? ఒక 10 లక్షల రూపాయలు మన దగ్గర ఉన్నాయి. దాంట్లో 5 లక్షల వరకు మనం ఇంత ఖర్చు పెట్టుకుందామని చెప్పి అనుకొని మిగిలిన 5 లక్షల రూపాయలకి ఏదైనా భవిష్యత్తు కావలసినటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకునేటువంటి రోజుల నుంచి మన దగ్గర 10 లక్షలు ఉంటే ఇంకో 90 లక్షలు అప్పు చేసి, అది కూడా లోన్లు తీసుకొని, పర్సనల్ లోన్స్ అని, బిజినెస్ లోన్స్ అని, అగని ఇవన్నీ లోన్స్ తీసుకొని బ్యాంకుల దగ్గర నుంచి కానివ్వండి, ఏదంటే తెలిసిన వాళ్ళ దగ్గర వడ్డీలకు తీసుకొని ఈ వివాహం ఆర్భాటాలకి పోయి వివాహాలు చేసి తర్వాత అప్పులు పాలయ్యి చివరికి అంటే మరలా పుట్టింటి వారి దగ్గర నుంచి ఏమీ తీసుకోలేనటువంటి పరిస్థితిలో అవతల పెళ్ళైపోయిన తర్వాత వెళ్ళిపోయినటువంటి ఆడపడుచుకి మిగులుతాం. ఆడపడుచుకి మనం ఏం చేయాలి అంటే, అమ్మాయి అంటే వివాహం అయిపోయి వెళ్ళిన తర్వాత కూడా అమ్మాయి పెట్టుకునేటువంటి కుంకుమ బొట్టు దగ్గర నుంచి, అంటే కుంకుమ దగ్గర నుంచి అమ్మాయి వాడేటువంటి నిత్యావసర వస్తువుల వరకు ప్రతిదీ కూడా పుట్టింటి వారు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది అసలు ధర్మం ప్రకారం. అంటే ఆడపడుచుకి మేము ఎప్పుడు నీకు తోడుంటామమ్మా అని చెప్పి సపోర్ట్ చెప్పడం అనమాట. అలాంటి పరిస్థితి వివాహంతోనే వీళ్ళు అప్పులు పాలైపోతే తదుపరి ఏదైనా సమస్యలు వస్తే అన్న చూసుకోవడానికి ఏమైనా అవకాశం దొరుకుతుందా? ఇక్కడ ఉండదు. అలాంటి పరిస్థితి లేకపోవడం వల్ల ఆడపడుచు వీధిన పడుతుందా లేదా? అంటే మన కుటుంబంలో అల్లారు ముద్దుగా మనం పెంచుకున్నటువంటి ఒక అమ్మాయినే మనదేదో ఆర్భాటాల కోసం, నలుగురిలో గొప్పల కోసం పోయి మనం అప్పులు పాలయ్యి, తిప్పల పాలయ్యి, అమ్మాయికి ఏదైనా అవసరమైనప్పుడు ఏ రకమైనటువంటి సహాయం చేయలేక అవతల అత్తింటి వారి తరఫు నుంచి వచ్చేటువంటి బాధలు ఏవైతే ఉంటాయో అవన్నీ అనుభవిస్తూ వీరు ఏమి సహాయం చేయలేక, వీరిని అడగలేక అమ్మాయి ఎంత నలిగిపోతుంది. అంటే మనం అల్లారు ముద్దుగా పెంచుకున్న అమ్మాయిని మనమే బాధలకి లోనవ్వడానికి కారణమవుతున్నాం కదా. అలాంటి పరిస్థితి నుంచి బయటికి రావాలి అంటే మనం వివాహాలు ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి వ్యవహారాల్లో ఖర్చులు నిజంగానే ఏ సంస్థ అది రీసెర్చ్ చేసింది అనేది తీసి పక్కన పెడితే సగటుగా మనం చూస్తున్నటువంటి వ్యవహారాలు ఏవైతే మనం ఒక వివాహానికి వెళ్ళి చూస్తున్నామో అక్కడ పెట్టేటువంటి ఖర్చులు, ఆ భోజనాలు, ఇవన్నీ కూడా సంప్రదాయబద్ధంగా ఒక్కటి కూడా లేవు కదా. ఒక్కటి సంప్రదాయబద్ధంగా లేదు. ఒక మాట చెప్పాలి అంటే నిజంగా పూర్వకాలంలో కూర్చోబెట్టి భోజనాలు పెట్టేవాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.